హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లా పిల్లగాడు వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరోగా నటించిన చిత్రం పైలం పిల్లగా. పుష్ప, పరేషాన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పావని కర్ణం హీరోయిన్గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ అంటే సాయి తేజ డిగ్రీ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తింపు ఉండదని దుబాయ్కి వెళ్ళి బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. పాస్పోర్ట్, ఉద్యోగం కోసం 2 లక్షలు కావాల్సి వస్తుంది. దానికోసం శివ తన నానమ్మ పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. తన స్నేహితుడు శ్రీను అంటే ప్రణవ్ సోనుతో కలిసి స్థలం అమ్మేందుకు వెళ్తాడు. అయితే ఆ స్థలం లిటికేషన్లో ఉంటుంది. పంచాయతీ తర్వాత గుట్టగా మారిన 2 ఎకరాల స్థలం అతనికి వస్తుంది. అది అమ్మకానికి పెడితే ఎవరు కొనేందుకు ముందుకు రారు. కానీ ఓ రోజు 10 లక్షలు ఇస్తామని ఒకరు, 30 లక్షలు ఇస్తానని మరొకరు, 1 కోటి ఇస్తా ఆ స్థలం నాకే అమ్ము అని ఇంకొకరు శివ దగ్గరకు వచ్చి బతిమాలుతుంటారు. పనికి రాని ఆ గుట్టను కొనేందుకు వాళ్ళంతా ఎందుకు ఆసక్తి చూపారు? దుబాయ్ వెళ్ళాలనుకున్న శివ కోరిక నెరవేరిందా? దేవి అంటే పావనీకరణంతో శివ ప్రేమాయణం ఎలా సాగింది అనేది మిగతా కథ. హాస్యం ప్రధానంగా సాగే వ్యంగ్య చిత్రం ఇది. కథంతా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్త అని అర్థం. ఆ టైటిల్కి తగ్గట్టే హీరో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. దుబాయ్కి వెళ్తే భారీగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో సొంత భూమిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ భూమికి విలువ రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలనే కథగా మలుచుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కథనాన్ని కామెడీగా సాగిస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతిరోజు టీ షాప్ దగ్గర ఎదురు చూడడం, తన ప్రేమ విషయం తెలియజేయడానికి హీరో పడే పాటలు నవ్విస్తాయి. అలాగే దుబాయ్ వెళ్లేందుకు హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. స్థలం అమ్మకానికి పెట్టే వరకు కథంతా సోసోగా సాగుతుంది. అయితే స్థలం కొనడానికి చాలామంది ఆసక్తి చూపడం, కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడంతో కథపై ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో కథనం కొంత సాగతీతగా ఉంటుంది. క్లైమాక్స్ పర్వాలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా హాస్యభరితంగా కథనం సాగడం ప్లస్ పాయింట్. నిడివి కూడా తక్కువే ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఇక ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. పల్లెటూరు యువకుడు శివగా సాయి తేజ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రకృతిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి దేవి పాత్రకి పావని న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా నటించిన వ్యక్తి కామెడీ పంచులు నవ్వులు పూయించాయి. హీరో నానమ్మగా డబ్బింగ్ జానకి ఓ డిఫరెంట్ పాత్రలో మెరిసింది. చిత్రం శ్రీను, మిర్చి కిరణ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.